క్విజ్ యొక్క రూల్స్ ఫస్ట్ నేను చదువుతాను. మొట్టమొదటి రౌండ్ పేరేమో జనరల్ క్వశ్చన్స్, 12 క్వశ్చన్స్ ఉంటాయి. తర్వాత రెండవ రౌండ్ పేరు నేమ్ మీనింగ్, అంటే అర్థం ఏంటి, ఒక పేరు మీకు చెప్పారు, ఆ పేరు యొక్క అర్థం ఏంటో మీరు చెప్పాలి. దాంట్లో ఒక 8 క్వశ్చన్స్ ఉండొచ్చు. ప్రతి క్వశ్చన్కు 60 సెకండ్ల టైం ఇవ్వబడుతుంది. మీరు మీ టీంకి ఒక లీడర్ ఎన్నుకోవాలి, జవాబు ఒక్కరే చెప్పాలి. లీడర్ ఎన్నుకోండి. 60 సెకండ్స్ ఉన్నాయి కనుక అందరూ గ్రూప్ అంతా కలిపి చేసుకొని ఆ గ్రూప్ లీడర్ చెప్పండి. గ్రూప్ లీడర్ ఒక్కరే ఆన్సర్ చెప్తారు. ప్రతి క్వశ్చన్స్ కూడా 10 మార్క్స్ ఉంటాయి. పాస్ అయితే మాత్రం ఒక 5 మార్క్స్ ఉంటుంది. ఈ టీంకి ఇప్పుడు నంబర్స్ ఇస్తాము. ఆ టీం నంబర్కి ఆ క్వశ్చన్ అన్నప్పుడు ఆ టీమే ఆన్సర్ చేయాలి. సో ఇక్కడ ఉన్న 4 టీమ్స్ బట్టి 4 ఉంటాయి. ఇక్కడ ఇది టీమ్ 1, ఓకే. టీమ్ 2, టీమ్ 3, టీమ్ 4. ఈ టీమ్ లీడర్ ఎవరో మీరు డిసైడ్ చేసుకున్నారా? చేసేసుకున్నారా? పేరు చెప్పండి. టీమ్ లీడర్ టీమ్ 1 లీడర్ దినేష్, టీమ్ 2 రమ్య, ఓకే. టీమ్ 3 కావ్య, టీమ్ 4 స్వీట్, ఓకే. సో క్విజ్ గెలిచే విధానం ఏంటంటే మీ డైరెక్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేయడం. సో టీమ్ 1 కి ఫస్ట్ క్వశ్చన్ వస్తుంది, జనరల్ క్వశ్చన్ 10 మార్క్స్. ఫస్ట్ రౌండ్ 1 2 3 4 అవుతుంది. సెకండ్ రౌండ్ 4 3 2 1 వస్తుంది. అర్థమవుతుంది కదా? ఓకేనా? సో ఆల్ ద బెస్ట్. On the screen, question 1. హారాను విడిచినప్పుడు అబ్రహాము వయస్సు ఎంత? హారాను విడిచినప్పుడు అబ్రహాము వయస్సు ఎంత? Okay, 75 is the right answer. Very good. So team 1 gets 10 marks. Okay, good. Okay, question 2, team 2. We direct question on the screen. Shara బ్రతికిన ఏండ్లు ఎన్ని? Last 10 seconds. 90. Team 3 127. 127. Team 3 gets a bonus. Last question of 5. Question 3 to 3. Team 3. Okay, on the screen. ఇష్మాయిలు జన్మించినప్పుడు అబ్రహాము వయస్సు ఎంత? 86. Very good. 86 right answer. Question 4 to team 4. Okay, on the screen. అబ్రహాము బ్రతికిన సంవత్సరములు ఎన్ని? అబ్రహాము బ్రతికిన సంవత్సరములు ఎన్ని? ట్వంటీ సెకండ్స్ ఉన్నాయి. Question goes to team 175. Very good. 175. Yes. Yes, yes. 5 points. Okay. Okay. Question 5 idi, but it goes to team 4 direct ga. Yeah. అబ్రహాము మెల్కీసెదెకుకు ఏమి ఇచ్చెను? కాదు కాదు కాదు, ఇంకా టైం ఉంది. Wine, bread and 10th of all he had. అది ఆన్సర్. అన్నిటిలో 10వ వంతు. 10 మార్క్స్. ఇప్పుడు టీమ్ 3 కి డైరెక్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్. అబ్రహాము సహోదరుల పేర్లు ఏమిటి? నాహోరు, హారాను. ఓకే, గుడ్, వెరీ గుడ్, ఎక్సలెంట్. 10 points to team 3. నాహోరు, హారాను. ఓకే, డైరెక్ట్ క్వశ్చన్ టు టీమ్ 2. ఓకే,
ఆన్ ద స్క్రీన్. శారా మరణించిన తరువాత అబ్రహాము ఎవరిని వివాహము చేసుకున్నాడు? మై కేతురా అమ్మా, Ketura. కేతురా. రైట్ ఆన్సర్. 10 మార్క్స్. ఓకే, యు ఓపెన్ టీమ్ టు ఓపెన్ ద అకౌంట్ అనుకుంటా. ఓకే, గుడ్, వెరీ గుడ్. ఎస్, నెక్స్ట్ టీమ్ 1 కి డైరెక్ట్ క్వశ్చన్. అబ్రహాము ఎవరిని గూర్చి నా ఇంటి ఆస్తికర్త అగును అనేను? ఎవరిని గూర్చి ఈయన నా ఇంటి ఆస్తికర్త అగును అని అబ్రహాము ఎవరి గురించి అన్నాడు? అతని పేరేంటి? Yes, 10 seconds remaining, ma'am. అబ్రహాము ఎవరిని గూర్చి నా ఇంటికి ఆస్తికర్త అగును? ఓకే, టైమ్ అప్. పాస్. టీమ్ 2. సహోదరుల కుమారుడు. టీమ్ 3. ఎలియాజరు. వెరీ గుడ్, ఎలియాజరు. 5. టీమ్ 3 కి 5 మార్క్స్. మీ డైరెక్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్. కెతూరా అబ్రహాముకు ఎంతమంది సంతానములు కలిగి? ఎస్, కరెక్ట్, 6. ఇంతకు ముందు కొంచెం కన్ఫ్యూజ్ అయినా మీకు ఆన్సర్ వచ్చింది. ఓకే, టీమ్ వర్క్. ఓకే, టీమ్ 2 మీ డైరెక్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్. శారా కంటే అబ్రహాము ఎన్ని సంవత్సరములు పెద్దవాడు? 10 years. 10. ఓకే, రైట్ ఆన్సర్. టీమ్ 2 కి 10 పాయింట్స్. టీమ్ 3 డైరెక్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్. అబ్రాము కనాను దేశంలో ఎన్ని ఏండ్లు కాపురం ఉన్న తరువాత శారయి హాగర్ను భార్యగా అతనికిచ్చింది? ట్వంటీ సెకండ్స్ మోర్. years. Yeah, right. 10 points. We got 10 points. Okay, last question in general round lo team 4 big direct question. Okay. అబ్రహాము పాతి పెట్టబడిన పొలము ఎవరి దగ్గర కొన్నాడు? అబ్రహాము పాతి పెట్టబడిన పొలము ఎవరి దగ్గర కొన్నాడు? నో, పాస్. లాస్ట్ అయిపోయింది. ఆన్సర్ చూడండి స్క్రీన్ మీద. హేతు కుమారుడు. ఓకే, హేతు కుమారుడు. ఓకే, వెల్ డన్, వెల్ డన్. గుడ్ జాబ్. ఫస్ట్ రౌండ్ చాలా బాగా చేశారు. ఇది నేమ్ అండ్ మీనింగ్ రౌండ్. ఓకే, మీకు ఫస్ట్ రౌండ్స్ చెప్పాను కదా, నేమ్ అండ్ మీనింగ్ అంటే పేరు దాని అర్థం. పేరు దాని అర్థం. టీమ్ 1 డైరెక్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్. శారా అను మాటకు అర్థం. శారా అను మాటకు అర్థం. రాజకుమారి. గుడ్, రాజకుమారి. రైట్ ఆన్సర్. ఓకే, 10 మార్క్స్ టు టీమ్ 1. టీమ్ 2. Your question on the screen. Direct question. అబ్రహాము అను మాటకు అర్థం ఏంటి? అబ్రహాము, అబ్రహాము అను మాటకి అర్థం ఏంటి? అనేక జనములకు తండ్రి. ఓకే, గుడ్. జనములకు తండ్రి. వెరీ గుడ్. 10 మార్క్స్. టీమ్ 2. టీమ్ 3 మీ డైరెక్ట్ క్వశ్చన్. మీ నేమ్ అండ్ మీనింగ్ లో ఓకే ఆన్ ద స్క్రీన్. ఇస్సాకు అను మాటకి అర్థం. ఇస్సాకు అను మాటకి అర్థం. నవ్వు. ఓకే, గుడ్. డైరెక్ట్ క్వశ్చన్. 10 మార్క్స్. టీమ్ 4 మీకు కూడా రావాలి 10 మార్క్స్. ఆన్ ద స్క్రీన్. యెహోవా ఈరే అను మాటకి అర్థం. యాక్చువల్గా
God my provider. Okay, direct question 10 marks. So mali meeku direct question in the reverse order. Okay, question to team 4. Okay, on the screen. Ishmael అన్న మాటకి అర్థం ఏంటి? ఇష్మాయేలు. కొంచెం ఇప్పుడు చిక్కబడతాయి క్వశ్చన్స్. వెరీ గుడ్. దేవుడు విలువ. Yes. 10 direct points. Okay. Question to team 3. My direct question on the screen. Beersheba అను మాటకు అర్థం ఏంటి? Beersheba. సజీవుడైన దేవుడు మీ క్వశ్చన్ కి 60 seconds ఉంది. Wrong answer. Okay. Pass to team 1. మీకే ఆన్సర్. సాక్షాత్మైన భావి. Correct. సాక్షాత్మైన భావం. Team 1 కి 5 points. Okay, next question to team 2 మీ direct question ఇది. ఎల్ రోయి అను మాటకి అర్థం. ఎల్ రోయి అను మాటకి అర్థం ఏంటి? నన్ను చూసిన వాడు. Team 1. Team 4. యెహోవా స్వస్థత. Team 4. ఆన్సర్ చూడండి బోర్డ్ మీద, స్క్రీన్ మీద. No team gets point. Team 1 మీ direct question ఇది. Okay? This is the last question in this round. Okay? సోయరు అను మాటకి అర్థం. సోయరు అను మాటకి అర్థం. చిన్నది. Okay, good. Team 1 direct 10 points. 2 rounds అయిపోయినాయి. Scores విన్నాం. ఈ ఇద్దరు వ్యక్తులు చాలా కరెక్ట్గా అనిపించారు మొత్తం దీని లోపల. ఒకటేమో స్వీటీ, అంటే గెస్ చేసే విషయంలో ఎక్సలెంట్, చాలా మంచి లాజికల్ మైండ్. తర్వాత బైబిల్ పరమైనటువంటి జ్ఞానం ఎవరికి ఎక్కువ వచ్చింది దీంట్లో? కళ్యాణి. ఒకసారి కళ్యాణి గట్టిగా చప్పడు కూడా. థర్డ్ దాంట్లో వాళ్ళు చేయగలిగేది కొంచెం మిస్ అయిపోయింది, లేకుంటే వీళ్ళిద్దరు చేయగలరు అనుకున్నాను. నెంబర్ సెకండ్ టీం కూడా చాలా బాగా చేశారు. చాలా థ్యాంక్స్ ఫర్ యువర్ కోఆపరేషన్. ఫస్ట్ టైం అయినా చాలా బాగా చెప్పారు, చేసుకున్నారు. అవన్నీ తయారు చేసినందుకు పార్టిసిపేషన్ చాలా బాగుంది. అందరికీ అందరూ గట్టిగా సపోర్ట్ కోరుకుంటున్నాను.